హాయ్ హలో వెల్కమ్ టు కాఫీస్ అండ్ మూవీస్. కాఫీస్ అండ్ మూవీస్లో ఈరోజు గెస్ట్ రెడీగా ఉన్నారు. తను ఎవరో కాదండి, ప్రయాణం మూవీతో తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసి ఫస్ట్ డెబ్యూ మూవీకే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా నామినేట్ కూడా అయింది ఫిల్మ్ఫేర్ అవార్డ్స్కి. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తమిళ్ తెలుగులో కూడా ఎరగతీస్తుంది. మనకి చూడడానికి అమ్మాయి పక్కింటి అమ్మాయి లాగానో అనిపిస్తుంటుంది. ఎన్నో అక్కా చెల్లెలు క్యారెక్టర్స్లో వీటన్నిటిలో కూడా కంటిన్యూస్గా ఎరుగుతీస్తుంది. ఒక సినిమా కాదు, ఇప్పటికే చాలా సినిమాలు ఆవిడ చేశారు. ఈరోజు మనతో పాటు కల్పిక రెడీగా ఉన్నారు. ఆవిడతో మూవీ విశేషాలు, ఆవిడ జర్నీ మొత్తం అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ మూవీనే ఎరగదీసేశారు. ఫస్ట్ మూవీ డెబ్యూ మూవీకే మీరు నామినేట్ అయ్యారు 57th ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, రైట్? సో అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ మూవీకే అంత యాక్టింగ్ కానీ అదంతా ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? అంటే ఫస్ట్ మూవీ చేసినప్పుడు ఆబ్వియస్గా ఎవరికి ఏం ఐడియా ఉండదు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. సో అదే ట్రాన్స్లో ఉన్నాను. సడన్గా నామినేషన్ వచ్చేసరికి దట్ గేవ్ మీ అ పుష్ దట్ ఓకే పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మై వర్క్. వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా. దే put me in that nomination league, so I am worth అని చెప్పేసి they gave me that encouragement indirectly. So that made me continue my career with more of passion. ఓకే, ఇంతకీ మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్లోనే. సో హైదరాబాదీ అమ్మాయి. Yes. సో చైల్డ్హుడ్ అంతా ఎలా జరిగిందండి? I've done my schooling here only. Okay. In my college. I've done my inter from Loyola Academy, degree from Bhavans Vivekananda. Yeah, and I was working in software company for a while. Tarvata Prayanam happened. Prayanam was luck by chance. Mari మీ పేరెంట్స్ గురించి? Mom and dad iddaru Nizam Sugars factory lo they used to work, both of them, and now they're retired, happily retired, enjoying their retirement life. Yeah. కాలేజ్ డేస్ బాగా ఎంజాయ్ చేశారా? నేను చాలా స్టూడియస్ అండ్ చాలా ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఉండే కాలేజ్ టైంలో. బట్ దెన్ కల్చరల్ యాక్టివిటీస్ వచ్చేసరికి ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ దట్, బట్ వెరీ స్టూడియస్ అట్ ద సేమ్ టైమ్ వెరీ యాక్టివ్ ఇన్ మై కల్చరల్ యాక్టివిటీస్. చదువులో గ్రేడ్ ఏంటంటే 70s, 70s and 80s. Okay. Never less than that. Good student, always a good student. Good student. సో ఫ్రెండ్స్ ఎవరైనా టచ్లో ఉన్నారండి మీకు ఈ మధ్య? బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా వచ్చే టెక్నాలజీ వల్ల అందరూ వాట్సాప్లో నంబర్స్ తీసుకొని, ఫేస్బుక్లో నంబర్స్ తీసుకొని నౌ వీఆర్ గెటింగ్ ఇన్ టచ్. కొంతమంది ఉన్నారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది యాడ్ అవుతున్నారు. సో అందరం బాగా టచ్లో వచ్చేసాం ప్రస్తుతానికి. చిన్నప్పుడు మీకు బాగా గుర్తుండిపోయిన ఆటలు కానీ ఏమైనా? చైల్డ్హుడ్ మెమరీస్ అనేది ఏం లేదు, బట్ ఐ మీన్ ఏం లేదని కాదు, దే ఆర్ మెనీ ఆఫ్ కోర్స్. బట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ ఐ యూస్ టు హ్యావ్ ది స్పెక్ట్స్ అండి. నాకు చాలా సైట్ ఉంటాయి, ఆల్మోస్ట్ -5.5, విచ్ ఇస్ క్లోజ్ టు బ్లైండ్నెస్. ఓకే. సో స్పెక్స్ లేకుండా నాకేం కనిపించేది కాదు. సో నా కాలేజ్ లైఫ్ వరకు అంత స్పెక్స్తోనే గడిపాను. సో ఏదైనా డాన్స్ చేయాలన్నా స్పెక్స్ తీసేసి చేసేదాన్ని, ఎవరు చూసినా పట్టించుకునేదాన్ని కాదు. తర్వాత వెన్ ఐ గాట్ ఇన్ టు మూవీస్ హ్యాడ్ టు పుట్ మై లెన్సెస్. సో ఆ నర్వస్నెస్ స్టార్ట్ అయిపోయింది. ఇట్ వాజ్ లైక్ ఓ మై గాడ్ పీపుల్ ఆర్ వాచింగ్ మీ, హౌ విల్ ఐ డూ ఇట్ అని. సో అక్కడ ఉన్న కాన్ఫిడెన్స్ వితౌట్ స్పెక్స్ అనేది అగైన్ ఐ హ్యాడ్ టు గెట్ బ్యాక్ మై కాన్ఫిడెన్స్, విచ్ ఐ థింక్ ఐ గాట్ ఇట్. మేబీ ఇట్ వాజ్ ఇన్బిల్ట్ ఇన్ మీ దట్ ఐ కెన్ డూ ఇట్ అనేది. ఓకే. ఇప్పుడు కూడా లెన్స్ యూస్ చేస్తున్నారు? నో ఐ గాట్ అన్ ఆపరేషన్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఫైన్. సో అలాగే చిన్నప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తానని మీరు అనుకున్నారా? నెవర్, అసలు నెవర్ ఎవర్, నో నెవర్. ఓకే. మరి మా ఫ్యామిలీలో కూడా ఎక్కడెక్కడ టచ్ లేదు, ఏం లేదు. బాగా అంటే ఎంత పిచ్చి అంటే నాకు డాన్స్ పిచ్చి బాగా బేసికలీ. ఎలా అంటే మమ్మీ వెళ్ళి పడుకో అని చెప్పేది 8 o'clock 9 o'clock చిన్నప్పుడు. బెడ్ మీద వెళ్ళి పాటలు పాడుకుంటూ అలా డాన్స్ చేసుకుంటూ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ ఐ వాజ్ ఇన్ టు దాట్. బట్ ఐ నెవర్ థాట్ అంటే మూవీస్ అనేది వాజ్ నెవర్ ఇన్ టు మై మైండ్. ఐ డిడ్ంట్ ఈవెన్ ట్రై ఫర్ ఇట్. ఓకే. అసలు సినిమాలకి ఎలా ఆఫర్ వచ్చింది? అదే ఐ టోల్డ్ యూ కదా, డాన్స్ లో బాగా ఇంట్రెస్ట్ అని. దేర్ వాజ్ అ కాంపిటీషన్, బూగివీ కాంపిటీషన్ అని చెప్పేసి సోనీలో వస్తుంది, సోనీ ఛానల్. దట్ ఆడిషన్ హ్యాపెండ్ హియర్ ఇన్ హైదరాబాద్. సో ఆ రోజు యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అటెండ్, బట్ మై మామ్ పుష్ మీ, వెళ్ళు పర్లేదు, జస్ట్ గివ్ ఇట్ అ ట్రై, వెళ్ళేసిరా అని చెప్పేసి. సో వెళ్ళాను. అక్కడ ద టీమ్ వాజ్ రిలేటెడ్ టు ప్రయాణమ్స్ టీమ్ అనమాట, ద కోఆర్డినేషన్ టీమ్. సో వాళ్ళు చూసి ఇలా అడిగారు, ఇలా ఉందండి క్యారెక్టర్, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని. అప్పుడు ఇట్ వాజ్ లైక్ వాట్ మూవీస్. నేను తెలుగు మూవీస్ కూడా పెద్దగా చూసేదాన్ని కాదు. తెలుగు ఆల్సో వాజ్ లైక్ బట్లర్ తెలుగు, నాకు అర్థమయ్యేది కాదు సగం సగం. అదేంటి హైదరాబాదే. బట్ దెన్ స్కూల్లో కాలేజ్లో, స్కూల్లో అంటే అందరూ ఇంగ్లీష్ మాట్లాడాలని ఉండేది. ఇంటర్లో ఇట్ వాజ్ మోర్ ఆఫ్ తమిళ్ అండ్ ఇంగ్లీష్. డిగ్రీలో ఇట్ వాజ్ హిందీ. సో ఎక్కువ తెలుగు వచ్చేది కాదు. జస్ట్ ఐ నో ద లాంగ్వేజ్, బట్ ఐ యూస్ నాట్ స్పీక్ మచ్. అప్రోచ్ అయ్యారు అండ్ దెన్ ఐ ఆస్క్డ్ మై మామ్ అండ్ దెన్ షీ వాజ్ లైక్ ఐ యూ ష్యూర్. మమ్మీకి ఇంట్రెస్ట్ ఉండే, ఇస్ వాట్ ఐ న్యూ దెన్, అంటే మోడలింగ్ లో పంపించాలని ఇంట్రెస్ట్ ఉండే అని చెప్పింది మమ్మీ. ఐ నెవర్ న్యూ దెన్. అడిగిన తర్వాత సరే ఒక్క మూవీ కదా పర్లేదు ట్రై చేయని చెప్పి. సో మమ్మీ ఆలోచన ప్రాసెస్ లోకి వెళ్ళక ముందే మీరు ఇట్ కేమ్ టు మీ ద ఆపర్చునిటీ. ఫస్ట్ మూవీ ఆఫర్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు?
మీకు చేయాలనిపించిందా, అమ్మో అనిపించిందా? ఇట్ వాస్ జస్ట్ లైక్ ఓకే లెట్స్ ట్రై ఇట్ అవుట్, వాట్స్ రాంగ్ అండ్ ట్రైయింగ్ ఇట్ అవుట్ అని ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేద్దామనే దీంతో వెళ్ళాను అంతే. అంతేగాని నథింగ్ లైక్ వావ్ ఏదైనా పీకేద్దాం చేసేద్దాం అనేది ఏం లేదు. ఇట్ వాస్ లైక్ వాట్ ఐ యామ్, ఐ థింక్ ఐ వాజ్ ఇన్ ద మూవీ. ఓకే. సో ఆఫర్ వచ్చిన వెంటనే మమ్మీ డాడీస్ ఆల్రెడీ ఇంట్రెస్ట్ కాబట్టి? లేదు, డాడీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. Okay. మై బ్రదర్ హ్యాడ్ హాఫ్ ఇంట్రెస్ట్. సో విత్ మై మామ్స్ గ్రేటెస్ట్ సపోర్ట్ ఐ థింక్ ఐ వాజ్ సో ఇన్ ద మూవీస్. డాడీని ఒప్పించేసారు? ఆఫ్టర్ సీయింగ్ ద మూవీ డాడ్ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. ఆఫ్టర్ దాట్ హీ స్టార్టెడ్ సపోర్టింగ్. అలాగే స్టార్టింగే మీరు మీ రోల్కి మంచి ఇది ఉన్నట్టుగానే ఎంట్రీ ఇచ్చారు. సో అప్పుడు అంతా ఎలా యాక్టింగ్ ఏమైనా నేర్చుకున్నారా అసలు? నో, అగైన్ నో. ఆఫ్టర్ దే డిడ్ అన్ ఆడిషన్ ప్రయాణంకి ఒక 2 days కెమెరా ఫియర్ ట్రైనింగ్ ఇచ్చారు, విచ్ వాజ్ రియల్లీ నీడెడ్ ఫర్ ఎనీ వన్. ఐ థింక్ దట్ రియల్లీ హెల్ప్స్ అ లాట్. I think that was my whole and soul acting classes which I had. Later it was all whatever director was saying, I was just trying to enact and give him the output. Ante. ఫస్ట్ టైం షూట్కి వెళ్ళినప్పుడు మీ డైలాగ్ ఏంటి? ఫస్ట్ షాట్ వచ్చేసి డైలాగే లేకుండా, దట్ వాజ్ మై లక్కీయెస్ట్ పార్ట్ చెప్పొచ్చు. ఇట్ వాజ్ లైక్ బెదిరించి ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం. అప్పట్లో ఎన్విరాన్మెంట్ కూడా అలవాటు అయిపోద్ది డైలాగ్స్ వచ్చేయడానికి. బట్ ఫస్ట్ షాట్ మా మీద పెట్టారు, మేము కొత్త వాళ్ళం, మా మీద ఫస్ట్ షాట్ పెట్టారు. అండ్ ఇట్ వాస్ స్కేరీ, బట్ ఐ థింక్ దట్ వాస్ ద ఫస్ట్ షాట్ ఇన్ ద మూవీ ఆల్సో వేర్ వీ క్లాష్. ద హీరోస్ ఫ్రెండ్స్ బ్యాచ్ అండ్ హీరోయిన్స్ ఫ్రెండ్ బ్యాచ్ వీ క్లాష్. దట్ వాస్ ద ఫస్ట్ షాట్. కేమ్ అవుట్ వెల్. ఓకే. మరి ప్రయాణం మూవీతో ఫస్ట్ మూవీ కాబట్టి ఆ మూవీలో ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది హీరోతో వర్క్ చేయడం, మనోజ్తో కానీ ఆ డైరెక్టర్తో వర్క్ చేయడం కానీ? మనోజ్ ఇస్ లైవ్లీ, హీస్ నాటీ ఆల్ ద టైమ్ ఆన్ సెట్స్. తను ఉంటేనే జోష్ అన్నట్టుండేది. అండ్ డైరెక్టర్, ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ దట్ ఐ నో మై డెబ్యూ హ్యాపెండ్ విత్ చంద్రశేఖర్ రెడ్డి సార్. బికాస్ అంత మంచి ప్లానింగ్, అంటే నెక్స్ట్ డే ఏం షూట్ జరిగినా ముందు రోజు ఒక్క డైలాగ్ ఉన్నా దే యూస్ టు కమ్, వీ యూస్ టు ప్రాక్టీస్, they used to tell us the whole scene. So it was very comfortable. ఒక ఏదో యాక్టింగ్ చేస్తున్నాము, మూవీస్ లో ఉన్నాము అనే ఒక భయంతో కాకుండా ఒక పిక్నిక్ లాగా గడిచిపోయింది లిటరల్లీ చెప్పాలంటే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు, హీరోయిన్ గా చేయాలని అనిపించలేదా? అంటే ఇట్ సి ఐఎమ్ న్యూ టు ద ఇండస్ట్రీ. ఐ టోల్డ్ యూ నాకు ఏది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎవరు లేరు. సో ఐ వాంటెడ్ టు టేక్ మై ఓన్ టైమ్ ఎక్స్పీరియన్సింగ్ వాట్ ఇండస్ట్రీ వాజ్. అంటే కొంచెం నేర్చుకొని విత్ సమ్ క్యారెక్టర్స్ ఐ వాజ్ ఇంప్రూవింగ్, ఐ వాజ్ నోయింగ్. ఓన్లీ వెన్ ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ ప్రిపేర్డ్ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఇట్. సో యా, ఆఫ్టర్ సీతమ్మ వాకిట్లో ఐ డిసైడెడ్ ఐ వుడ్ గెట్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్. ఓకే. జులై సినిమాలో నటించే అవకాశం ఎలా వచ్చింది మీకు? Again, previous movies చూసి we keep getting calls. Okay. So on that basis only Trivikram sir called me and he approached me for the Trivikram garto working experience. Oh, it's fun, always fun working with him. He's a very sweet chap, very nice, always lively, eppudu navvistu untaru, navvutu untaru. Fun working with him. Okay. అలాగే ఆ మూవీలో మీరు చాలా సీనియర్స్తో వర్క్ చేశారు, రాజేంద్ర ప్రసాద్, బన్నీ, వీళ్ళందరూ కూడా. సో వాళ్ళందరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బన్నీతో కానీ అగైన్ ద సేమ్. ఐ మీన్ ఇట్స్ ఆల్వేస్ లర్నింగ్ వెన్ యూర్ వర్కింగ్ విత్ సీనియర్స్. ఇట్స్ ఆల్వేస్ అ లర్నింగ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఈక్వల్లీ వాళ్ళు అంటే సీరియస్గా ఉండరు వాళ్ళు, అంటే ఆన్ సెట్స్ కూడా దే ఆర్ వెరీ జోవియల్. సో దే మేక్ అస్ ఫీల్ కంఫర్టబుల్, అంత హాయిగా ఉంటుంది. ఎవ్రీ మూవీతో అలానే ఉంటుంది. బన్నీ గురించి చెప్పండి. ఓ ఈజ్ వెరీ నాటీ, పోకిరి లెక్కరు, అల్లరి లెక్కలు ఎక్కువ చేస్తూ ఉంటారు. నేను ఐ ట్రై టు బీ అవే బికాస్ ఐ డోంట్ లైక్ టు గెట్ ర్యాగ్డ్. సో ఐఎమ్ ఆల్వేస్ ఇన్ ద లూఫ్, పక్కన ఉండిపోతాను. ఉప్పు సినిమాలో మీరు హ్యాండిక్యాప్డ్ రోల్ చేశారు. Yes, that was challenging. అవును, very challenging. ఎలా అనిపించింది ఆ రోల్ చేసేటప్పుడు? I think I learnt a lot after doing that character. It was a very challenging experience. We had lot of practice for that also, because leg undi leg lekunda cheyadam anedi it's not that easy thing. So Gunashekar garu, he took his own time to get convinced that I can play the character. And yeah, I took it up as a challenge and I think I did a fair justice to it. ఆరెంజ్ మూవీలో రామ్ చరణ్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. మిగతా హీరోస్ కొంచెం యాటిట్యూడ్ చూపిస్తారు కొన్ని రోజులు, తర్వాత దే మేక్ ఇట్ కంఫర్టబుల్. బట్ విత్ రామ్ చరణ్ ఇట్ వాస్ వెరీ ఈజీ. హీ యూస్ టు లైక్ ఈవెన్ ఏదైనా డైలాగ్ ఇటు అటు అయినా ఇలా కదా అలా అని చెప్పి కరెక్ట్ కూడా చేసేవారు, అంత హెల్ప్ చేసేవారు. నిప్పులో రవితేజ గారితో చేశారు కదా, ఏమైనా ఫన్నీ ఏమైనా ఉన్నాయా మెమరీస్? ఫన్నీ అన్నది ఏం లేదు, కానీ వీ యూస్ టు ఆల్ లైక్ కూర్చొని సరిగ్గా అందరూ కూర్చొని, మా మమ్మీ కూడా ఎప్పుడు వచ్చేది షూటింగ్ లో. సో ఆంటీ రండి, కమ్ లెట్స్ సిట్ అండ్ ఈట్ అని చెప్పేసి అందరిని కలిసి మెలిసి కూర్చొని జోక్లు వేసుకుంటూ ఇది అది అన్ని మాట్లాడేసుకుని అబౌట్ ది షూట్, పర్సనల్ థింగ్స్, దిస్ దాట్ అన్ని జోక్లు వేసుకుని. సో వీ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. విత్ రవితేజ ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అగైన్.
హీఈస్ లైక్ మోర్ లైక్ వన్ అమాంగ్ అస్ అన్నట్టు ఉంటారు. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా చేశాక మీకు చాలా మంచి పేరు వచ్చింది, చాలా గ్యాప్ తీసుకున్నారు. అదే ఆఫ్టర్ దాట్ మూవీ ఓన్లీ నేను అనుకున్నాను ఇట్స్ టైమ్ ఐ షుడ్ గెట్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్ బికాస్ ఐ వాజ్ గెటింగ్ లాట్ ఆఫ్ ఆఫర్స్ బట్ ఐ వాజ్ నాట్ మెంటలీ ప్రిపేర్డ్. లైక్ నేను చేయగలుగుతాను లేదో ఒక కాన్ఫిడెన్స్ నాకు రాలేదు. యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇట్స్ ఈజీ బట్ వెన్ యూఆర్ డూయింగ్ అ మెయిన్ స్ట్రీమ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ యూర్ షోల్డర్. సో యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ యూ ఆర్ ఫిట్టింగ్ అండ్ సూటింగ్ ద క్యారెక్టర్. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చాకనే దిగుదాం అని చెప్పి నేను సీతమ్మ తర్వాత ఐ గేవ్ అ గ్యాప్. So now there are 2 movies coming up in Telugu in mainstream and there's 1 Tamil. So mostly by year end I'll have the releases. Okay. అలాగే ఏమైనా పెద్ద డైరెక్టర్స్ నుంచి ఆఫర్స్ వస్తే ఏమైనా వదులుకున్నారా మీరు? ఏమైనా చాలా వదులుకున్నాను ఆఫ్టర్ సీతమ్మ ఎస్పెషల్లీ బికాజ్ ఐ డిసైడెడ్ ఐ వుడ్ నాట్ డూ కొన్ని చెప్పండి మాతో. గోపాల yes. Okay. ఏ క్యారెక్టర్ వచ్చింది దాంట్లో? The journalist character. There were many. I mean this is the one big one that I remember but there were many. అది ఎందుకు వదిలేసుకున్నారు? అగైన్ ఐ డెంట్ అంటే ఆ ఇమేజ్ బ్రేక్ చేద్దామని. యాడ్ ఫిల్మ్స్ లో చాలా చేశారు మీరు. యాడ్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్? యాడ్ ఫిల్మ్స్ ఏంటి, 1 day work 2 days work, so it's like a quick work and quick output ఉంటుంది. Again I work with Trivikram sir only for my ad. Junior NTR గారితో నవరత్న ఆయిల్ యాడ్ చేశాను. And there was one more ad, Easy Movies di. It's still playing in theaters, Easy Movie related theaters. It's fun. Ad is again fun. It's a different experience again. మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చేద్దాం అని చెప్పి సీతమ్మ వాకిట్లో సినిమాలు చేయడం తర్వాత గ్యాప్ కొంచెం ఆలోచించానని చెప్పారు. సో మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చేసారా? వచ్చేసారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రస్తుతానికి there are 2 Telugu movies అండి. ఒకటి one is చూడమని అని చెప్పి, it's a horror movie. That I play a second lead. There's another movie called Womania. It's a Telugu movie. It's about women. It's about 5 women. Okay. It's a very wonderful script. చెప్పాలంటే too enthusiastic about that movie. Currently shooting for that. And there's one Tamil project. Okay. ఈ తెలుగు మూవీస్ కి 2 చేస్తున్నాను అన్నారు కదా, వాటికి డైరెక్టర్స్ ఎవరండి? కొత్త వాళ్ళండి, ఇద్దరు కొత్త వాళ్ళు. I like to do with new genre, new people around. I wouldn't say regular commercial చేయనని కాదు, బట్ దీంట్లో కిక్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫ్యూచర్ లో ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు? Anything that I can see. నాకు when they come to narrate to me, if I'm able to relate to the character, నేను justify చేయగలుగుతాను అంటే I'm ready to take up any kind of challenges. Let it be anything. Okay. Because at the end of the day it's profession and nothing else. సో ఇప్పటి వరకు చేసిన వాటిపై సంతృప్తిగా ఉన్నారా? సాటిస్ఫైడా? What do I say? I think I'm satisfied. సాటిస్ఫైడ్ అంటే ఎందుకులే అది ఇది అంటే మళ్ళీ ఏదో క్వశ్చన్ అడుగుతారు. సాటిస్ఫైడ్ అంటే గోలలు వద్దు అనుకుంటున్నారా? సినిమా కెరీర్ మొత్తం మీద ఒక సినిమా అంటే అసలు ఏం చెప్తారు? ఇట్స్ లైక్ ఒక కీడ ఒకసారి ఎక్కిందంటే దిగదు. ఒకసారి ఇఫ్ యూఆర్ ఇంటు ద మూవీస్ అండ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద మూవీ మేకింగ్, మీరు యూ కాంట్ డూ ఎనీ అదర్ జాబ్. ఏమైనా చేయాలంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఆర్ బిహైండ్ ద కెమెరా చేయాల్సిందే. యూ కెనాట్ గెట్ అవుట్ ఆఫ్ అండ్ డూ అ 9 to 6 జాబ్ ఆర్ ఎ బిజినెస్. చాలా కష్టం అవుతుంది. సో ఇట్స్ లైక్ పాయిజన్ అంతే, ఎక్కేస్తే ఇంకా అంతే. సో మీ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటండి? డ్రీమ్ క్యారెక్టర్ అగైన్ ఐ వుడ్ వాంట్ టు గివ్ అ హిందీ మూవీ రెఫరెన్స్. హైవే అని ఒక మూవీ వచ్చింది, ఆలియా భట్. I think I relate to those kind of characters, those kind of lively, very close to life characters. సో సినిమా ఇండస్ట్రీలో మీకున్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? I think whoever I work with are all my good friends. నాకు పేర్లు చెప్పాలి. బెస్ట్ అంటే అందరూ అయిపోరు. It's like we are in touch ante. It's not like best friends ఇలా హ్యాంగ్ అవుట్ చేసే అంత ఫ్రెండ్స్ అలా లేరు. Because I told you all are busy in their own schedules. ఓకే, సినిమా ఇండస్ట్రీని పక్కన పెడదాం. బయట ఫ్రెండ్స్ ఎవరు? అంటే ఫ్రమ్ స్కూల్ ఇఫ్ ఐ హావ్ టు సే ఐ హావ్ 2 friends, రేఖా, ప్రత్యూష అని చెప్పేసి స్టిల్ ఇన్ టచ్. వీళ్ళంతా ఎక్కడ ఉంటారండి? Rekha, she stays in Kukatpalli somewhere. Pratyusha in Sainik Puri. బోర్ కొడితే ఏం చేస్తారండి? I'm basically a home person అండి. అంటే I like cooking, I like spending time at home with parents. వాళ్ళని మూవీ తీసుకెళ్ళడం ఏదో ఒకటి అలాంటిది I do that. లేదు అంటే sometimes I go for movies with friends whenever they're free. ఓకే, ఏం వంటలు బాగుంటారు? Actually non-veg. I'm good with non-veg. Okay. And I like experimenting. అంటే ఏం కనిపించినా ఇది అది వేసేసి and end of the day it's a good taste. Okay. సో అలాగే హైదరాబాద్ లో మీకు నచ్చిన ప్లేస్ ఏంటి? I told you I'm a home person. అంటే maybe I just like to go for long drives all alone. So I go on ORR sometimes. Alone అంటేనే బెటర్ అని చెప్పి alone అంటున్నారా? No, I like driving, so I just go all alone sometimes. So it's not like best place అనేది ఏం లేదు. Whichever place I go I enjoy because నేను often గా వెళ్ళను, very rare గా వెళ్తాను కాబట్టి I enjoy whatever. ఇంట్లో మీకు నిక్ నేమ్ ఏంటి?
గెస్ చేయండి. స్వీటీ. యాక్చువల్లీ ట్రూ. వావ్, గ్రేట్. They don't call me anymore with sweetie ఓకే. because I don't look sweet. I'm tall now. మీ ఫ్రెండ్స్ ఏడిపించే పేరు? చాలా ఉన్నాయండి. మాకు మా కొన్ని- అన్నయ్యనే దరిద్రంగా మాకు ఏడిపిస్తారు. కొన్ని లిస్ట్ ఇచ్చేస్తే. నో 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 నో. అయ్యో చెప్పండి, 1 or 2 ఈ షోలో చెప్పాలిగా. కల్పు. కల్పు. యా, కల్పి, కలిపి, కప్ప. I hate that. ఇది That's my బాగుంది. brother's name. Yeah, Okay. he named me that and I hate him for that. బాగా ఇరిటేషన్ కల్పించేది ఏంటి మీకు? And I'm particular on timings. I'm very like Okay. ఈ టైం అంటే ఆ టైంకి ఉండాలి, లేదు అంటే అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేయకపోతే ఐ ఫీల్ ఇట్స్ వెరీ ఇరిటేటింగ్ అండ్ వెరీ అన్ప్రొఫెషనల్. ఎదురు వాళ్ళ టైం ఆల్సో షుడ్ వాల్యూ. ఐఎమ్ లిటిల్ పర్టికులర్ ఆన్ సమ్ థింగ్స్. ఓకే. సో ఫేస్బుక్లు, వాట్సాప్లు వీటన్నిటిలో చాటింగ్ చేస్తారా? వెరీ రేర్. అగైన్ వర్క్ వైజే చేస్తాను మోస్ట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ నాట్ అ ఫోన్ ఫ్రీక్, ఐఎమ్ నాట్ అ కంప్యూటర్ ఫ్రీక్. ఐఎమ్ టోటలీ అవుట్ ఆఫ్ ఆల్ దిస్. ఫోన్ నాట్ అ ఫోన్ ఫ్రీక్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఐఎమ్ నాట్ అ ఫోన్ ఫ్రీక్. ఐఎమ్ నాట్. ఐ ప్రిఫర్ మీటింగ్ ఇన్ పర్సన్. ఒకవేళ ఎవరితో గంట మాట్లాడాను బెస్ట్. యా, కలిసి మాట్లాడదాం. విల్ హ్యావ్ లంచ్ సమ్వేర్ ఆర్ కమ్ హోమ్, విల్ హ్యావ్ గెట్ టుగెదర్. అలా లైఫ్లో మీరు బాగా ఎగ్జైట్ అయినా హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యుయేషన్ ఇప్పటిదాకా? కెరియర్ వైజ్ వస్తే డెఫినెట్లీ మై నామినేషన్ ఫర్ ద మూవీ. Okay, first డెఫినెట్లీ. movie, దట్స్ debut లైక్ movie. యా, దట్స్ లైక్ అ బిగ్గెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు మీ ఎవర్. బాగా బాధపడ్డ సిచ్యుయేషన్ ఏదైనా ఉందా? ఐ థింక్ హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఎగ్జాక్ట్లీ. బాధ అనేది ఉండదు. మేబీ ఇట్ విల్ బీ దేర్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్ లెర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ దాట్. సో బాగా బాధపడింది అనేది అయితే స్పెసిఫిక్గా ఏం లేదు. సినిమా ఇండస్ట్రీపై మీ ఒపీనియన్? ఐఎమ్ జస్ట్ వర్కింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ లైక్ మై వర్క్ అంతే. ఒక ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్లో ఎలా వెళ్ళి వర్క్ చేస్తారో ఇన్ ద సేమ్ వే ఐఎమ్ డూయింగ్. బట్ ఇనిషియలీ వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇట్ వాజ్ ఆల్ లైక్ ఫన్గా స్టార్ట్ అయింది. తర్వాత ఆఫ్టర్ ఐ లర్న్డ్ ద మేకింగ్, మూవీ మేకింగ్ అనేది అంతా తెలిసిన తర్వాత బాగా ఇంట్రెస్ట్ కలిగింది. అంటే ఫ్యూచర్లో ఐ డోంట్ నో హౌ లాంగ్ ఐ విల్ రిమైన్ యాజ్ అన్ యాక్ట్రెస్, బట్ ఐ థింక్ ఐ విల్ డూ సంథింగ్ బిహైండ్ ద కెమెరా టు ఇన్ ఫ్యూచర్. సో అంత కసి పెరిగింది నాకు మూవీస్ మీద. సో ఐ థింక్ సినిమా ఇస్ ఫన్, డెఫినెట్లీ ఫన్. లాట్ ఆఫ్ డెడికేషన్ ఇస్ నీడెడ్. ఓకే. ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న మగవాళ్ళ మీద కానీ వాళ్ళ మీద అభిప్రాయం ఏంటి? అబ్బాయిలు అమ్మాయిలు అని కాకుండా ఐ థింక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ గ్రోన్ అప్. లైక్ మన పేరెంట్స్ మనకిచ్చిన వాల్యూస్తో, నాట్ జస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ, మేబీ ఎనీవేర్ యూ వర్క్, మీరు ఎలా ప్రజెంట్ చేస్తారు మీకు రివర్స్గా అలా యూ విల్ బీ ట్రీటెడ్. సో ఎనీ ఇండస్ట్రీ యూ ఆర్ ఇన్, ఐ థింక్ దట్స్ ద పాలసీ యూ షుడ్ ఫాలో. ఎస్పెషలీ బీయింగ్ అ గర్ల్, యూ షుడ్ కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే. అలాగే ఈ సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిల్ని సరిగా చూపించడం లేదని చెప్పి అన్నపూర్ణ శుంకర ఒక వీడియో తీస్తే అది రచ్చరచ్చ అయింది. సో దానిపైన మీ అభిప్రాయం? ఐ థింక్ మనం దాన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి తనకి మనం పబ్లిసిటీ ఇస్తున్నామని అనుకుంటున్నాను. ఐ థింక్ వీ షుడెంట్ బి టాకింగ్ అబౌట్ అన్నపూర్ణ శుంకర ఎనీమోర్. ఓకే. మరి అయితే నిజంగానే అమ్మాయిలు బాగా తీస్తున్నారంటారా ఇండస్ట్రీలో, సినిమాలో? ఐ థింక్ వాళ్ళు ఆడియన్స్కి ఏం కావాలనేది తీస్తున్నారు. అది తీయకపోవడం అనేది కాకుండా వాట్ ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్ ఆర్ వాట్ ఆడియన్స్ వాంట్ టు సీ ఇస్ వాట్ దే ఆర్ టేకింగ్. ఓకే. మరి సినిమా ఇండస్ట్రీలో వచ్చే అమ్మాయిలకి మీరు ఇచ్చే సలహా? నిజంగా బాగా ఇంట్రెస్ట్ ఉంది, యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ ఫస్ట్ ఫినిష్ యువర్ స్టడీస్. ఓకే. నో మ్యాటర్ వాట్, అట్లీస్ట్ డూ అ బేసిక్ గ్రాడ్యుయేషన్ అండ్ దెన్ గెట్ ఇన్ టు మూవీస్ అంటారు. సో బాగానే ఉంటుంది అందరూ. యా, అగైన్ ఐ సెడ్ మనం ఎలా ఉంటే మనతో వరల్డ్ అలా బిహేవ్ చేస్తుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్ హౌ వీ వాంట్ టు. ఎగ్జాక్ట్లీ. సో అలాగే ఈ మూవీస్లో ఉన్న లిప్ లాక్స్ కానీ బికినైల మీద కానీ మీ అభిప్రాయం? Again, it's a script demands. If the script demands, Okay. if the heroine is fine with it, I mean whoever is offered, if they're fine, it shouldn't bother others. ఒకవేళ ఇప్పుడు ఎలాగో మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్గా చేస్తున్నారు కాబట్టి స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే మీరు చేస్తారా? As I told you, if I see myself in that character, if it demands, I will definitely. చేస్తారు. Definitely. ఫైన్. Not the big niche for sure. Not the big niche for sure. సో ఇప్పుడు నేను కల్పిక నుంచి డిఫరెంట్ ఆన్సర్స్ అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో తను ఏం చెప్తుందో తెలుసుకోవాలంటే మనం క్రేజీ రౌండ్లోకి ఎంటర్ అయిపోవాల్సిందే. సో ఈ క్రేజీ రౌండ్లో మీరు వెళ్ళే ముందు నాకు మీరు ప్రామిస్ చేయాలి. మీ తలపైన ఎవరో ఒకరి మీద చేయండి, ఏం చేద్దాం. ఓకే, చేసేయండి. తల అయినా చెయ్యి అయినా ఏదో దాన్ని ఐ ప్రామిస్. ఓకే. వాట్? సో మీరు ఈ క్రేజీ రౌండ్లో అసలు అబద్ధం చెప్పకూడదు. ఓకే, చేశానండి. ప్రామిస్ చేశారు కదా? ప్రామిస్ చేసేసేయండి. ప్రామిస్ చేశారు కదా? జాగ్రత్త. చేయలేదు. టచ్ చేయలేదండి. టచ్ అయింది మరి. ప్రామిస్.
క్రేజీ రౌండ్లో మీ ఫస్ట్ క్వశ్చన్, లైఫ్లో ఎప్పుడైనా డేట్కి వెళ్ళారా? I think I don't know the definition of date. Meeting people in person, నీ డేట్ అంటే యా డెఫినెట్లీ ఐ మీట్ మై ఫ్రెండ్స్ ఆల్ ద టైమ్. ఎక్కడికి వెళ్ళారు? అగైన్ ఐ సెడ్ యూ లంచ్, డిన్నర్, గెట్ టుగెదర్స్, మూవీస్, ఆల్ దాట్ హ్యాపెన్స్. ఓకే, ఒకవేళ వెళ్ళే ఛాన్స్ వస్తే ఏదైనా హీరోతో ఏ హీరోని ప్రిఫర్ చేసుకుంటారు? ప్రభాస్. ప్రభాస్ ఏంటి, ప్రభాస్ అంటే ఇష్టమా మీకు? అంటే హైట్, నాకు హైట్ మ్యాచ్ అవుతుందనా? మహేష్ బాబు ఉన్నారు కదండి, మహేష్ బాబుతో వాళ్ళ వైఫ్ వచ్చేస్తారా? అండ్ యా హీస్ టూ రిజర్వ్డ్. గోపిచంద్కి పెళ్ళి అయిపోయింది, మహేష్ బాబు పెళ్ళి అయిపోయింది అంటారా? అలా ఆలోచించలేదు. ఓకే, హైట్ వైజ్ ప్రభాస్, డాన్స్ వైజ్ అంతా కొంచెం ప్రభాస్ అంటే ఇష్టం, సో అందుకే. అవునా? ఓకే, సో అలాగే లిప్ లాక్ చేయాలంటే ఏ హీరోతో చేస్తారు? అంటే డైరెక్టర్ ఏ హీరోతో తీసుకొస్తారు? మళ్ళీ ప్రభాస్ చెప్పకూడదు. ఓకే, దట్స్ యాక్చువల్లీ అ క్రేజీ క్వశ్చన్. కంపల్సరీ ఆన్సర్ చేయాలి? కంపల్సరీ చేయాలి. నా మీద ప్రామిస్ ఇస్తారండి? జుట్టు మీద అన్ని తెలుగు మూవీస్ లో రావు కదా లిప్ లాక్ సీన్స్ తో. ఎందుకు రావట్లేదండి? వైఎంసీలు ఎన్ని ఉన్నాయి? ఎంఐ చేసేవాళ్ళు వరుసగా అన్ని. వై నాట్ నాగ చైతన్య దెన్? నేనే గుర్తు చేసి నేనే ఇచ్చినట్టున్నాను కదా. యా. సో పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏ హీరోని చేసుకుంటారు? పెళ్ళి చాలాసార్లు పెళ్ళి అయింది మూవీస్లో అయిపోయింది కదా. బయట ఒకవేళ చేసుకోవాల్సి వస్తే అవసరం అండి? పెళ్లి అవసరం లేదండి, అదే కావాలి కదండి. ప్రస్తుతానికి పెళ్లి వద్దు. ఫ్యూచర్ లో చేసుకోవాలనుకున్నప్పుడు ఏ హీరో? రానా. అందరు హైట్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు ఆవిడ. మొత్తం మీరు హైట్ ఉన్నారు కాబట్టి హైట్ అయితే మ్యాచ్ అవుతుంది బాగా, అంతే. సరే, చిన్నప్పుడు మీరు చేసిన కోతి పనులు? నేను ఎక్కువ చేయలేదండి, మా అన్నయ్యనే నన్ను అన్ని చేసి ఇరికిచ్చేవారు, నాకు తిట్లు తినిపించేవారు. సో చెప్పండి, ఏమి ఇరికిచ్చారు? బాగా ఇరుక్కుపోయింది, దెబ్బలు తింది? ఇరుక్కుపోవడం అంటే ఇప్పుడు నాకు క్రికెట్ అంటే బాగా ఇష్టం. చిన్నప్పుడు నేను ఆడతానంటే ఆడిపించేవారు కాదు. సరే అని చెప్పి ఒకరోజు ఆశ ఇచ్చి, సరే నువ్వు ఇవాళ నువ్వు ఆడుతున్నావు క్రికెట్ అని చెప్పి నన్ను అంపైర్ చేసి పెట్టేశాడు. సో అలా అన్నిట్లో డిసప్పాయింట్ చేసి ఇరికిచ్చేసి వదిలేసేవాడు మా అన్నయ్య. ఈవెన్ కైట్ ఎగిరించేటప్పుడు నేను ఎగిరిస్తానంటే ఎగిరించేసి అది ఇచ్చేసి చక్ర. కోపం రాలేదా? పాపం క్రికెట్ అంటే ఇష్టం అన్నారు, ఎంపైర్ గా పెట్టేశారు. అంటే అన్నయ్యలు అంటే అంతే కదా, చెల్లెల్ని సతాయించడంలోనే ఉంటారు. సో బాగా కొట్టుకునే వాళ్ళ అండి? బాగా. బట్ ఇప్పుడు అంతే ప్రేమ, అంతే ఇష్టం పెరిగింది. తను ఏం చేస్తుంటారు? హీ సెటిల్డ్ ఇన్ ఆస్ట్రేలియా అండి. 9 years హీ సెటిల్డ్. రీసెంట్ గా పెళ్లి అయింది. ఓకే, మరి మీ అన్నయ్యని ఈ షో ద్వారా విశేష చెప్పండి ఏదైనా. Happy Raksha Bandhan. I'm going to miss you. Every year I miss you. ఓకే, సో అసలు రక్షాబంధన్ ఎలా జరుపుకునే వాళ్ళండి చిన్నప్పుడు? ఏముంది, టైయింగ్ ద రాఖీ. I used to wait for the gift, of course. ఏం గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు? డబ్బులేనా? Yeah, but every year పెరిగేది. హైయెస్ట్ ఎంత ఇచ్చారు? 15K. ఓకే, సో ఏం చేశారు 15K తీసుకుని? I prefer saving it for the worst. ఓకే, యాక్చువల్లీ తను అంటారు ఎక్కడైనా వెళ్ళు, హాలిడేకి వెళ్ళు, టేక్ అ బ్రేక్ అనేది. బట్ ఐ సే నో, అండ్ దేర్ ఇస్ యాక్చువల్లీ టైమ్ టు హాలిడే, దెన్ ఐల్ గో. నౌ ఇట్స్ టైమ్ టు వర్క్, సో లెట్ మీ వర్క్ అని ఉంటారు. చాలా స్ట్రీమ్లోనే ఉన్నారు బాగా. సో అలాగే మీకు ఫస్ట్ ప్రపోజ్ ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు? స్కూల్ టైంలోనే చేశారండి. ఓకే, అంటే ఏ ఏజ్ అది? 14, 13, 9th, 10th క్లాస్. ఓకే, 14-15 years. ఓకే, ఎవరు? పెళ్ళైపోయిందండి వాళ్ళకి. పర్లేదు, ఎందుకండి అప్పుడు వాళ్ళు కెమెరా మీద నో నో చేశారు అంటే. సో ఎలా ప్రపోజ్ చేశారు చెప్పండి పోనీ. ఏముంది, ఆ టైంలో గ్రీటింగ్ కార్డ్స్ ఇలా ఒకటే, గర్ల్స్ ఈ బెంచ్ లో కూర్చుని అంటే బాయ్స్ పక్కన బెంచ్ లో కూర్చొని అలా చూడాలు, అలాంటి టైప్ ఆఫ్ స్మాల్ గెస్చర్స్ నడిచేది. గ్రీటింగ్ లో ఏం రాశారు? ఆబ్వియస్లీ ఐ లవ్ యూ అని రాస్తారు. కొత్తగా ట్రై చేసి ఉంటారు కదా చిన్నప్పుడు. ఆ టైంలో ఐ డోంట్ థింక్ అంత క్రియేటివిటీ ఉండేది కాదు. ఓకే, మీ రియాక్షన్ ఏంటి? ఐ డోంట్ నో. అప్పుడు ఐ స్మైల్ అంతే. తను మీకు గ్రీటింగ్ ఇచ్చి ఉంటారు, ప్రపోజ్ చేసి ఉంటారు. డైరెక్ట్ గా ఇవ్వలేదు, ఫ్రెండ్ ద్వారా ఇచ్చారు. సో నేను జస్ట్ స్మైలింగ్ చేసుకుని వదిలేసాను అంతే. ఇట్ వాస్ నాట్ లైక్ ఐ లవ్ యూ టు అలాంటిది ఏం లేదు. స్మైల్ చేసి పడిపోయి ఉంటుంది కదండి అక్కడ. ఆల్రెడీ పడిపోయి ఉన్నాడు కదా ప్రపోజ్ చేసింది. సో అలా పడివి ఉన్నాడు. సో అది రిజెక్ట్ చేసినట్ట, యాక్సెప్ట్ చేసినట్ట స్మైల్ ఇస్తే? ఐ థింక్ ఇట్స్ అన్ యాక్సెప్టెన్స్ ఆ టైంలో. ఇప్పుడు ఎప్పుడైనా కాల్ చేస్తారా? లేదు, కాంటాక్ట్ లో ఉన్నారు? లేరా? బట్ ఐ నో హీస్ హ్యాపీలీ మ్యారీడ్ అండ్ సెటిల్డ్. దట్ ఐ నో. నాట్ ఇన్ టచ్. ఓకే, తర్వాత ఎంత కాలం వరకు అంటే మీ కాంటాక్ట్ లో ఎంత వరకు ఉన్నారు? 10th అయిపోయాక? అరే దిస్ ఇస్ టూ మచ్. నాట్ రియల్లీ ఇన్ కాంటాక్ట్. ఓకే, అసలు కాంటాక్ట్ లో లేము. ఓకే ఓకే, ఫైన్. సో కాలేజ్ లో
చెప్పాను కదా, చాలా అంటే చాలా స్టూడియోస్. ఎంతమంది లిస్ట్ వచ్చిందండి? నిజంగా ఎవరు ధైర్యం చేసి నన్ను ఇప్పటివరకు ప్రపోజ్ చేయలేదు. ఏంటండి అంత నిజంగా, యూ విల్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఐ యాక్చువల్లీ లైక్ టు బీ ప్రపోజ్డ్ బట్ ఐ వాజ్ నెవర్ ప్రపోజ్డ్. సో చెప్తున్నారు కదండి, ఇప్పుడు చాలా ఇష్టం అంట కానీ ఎవరు చేయట్లేదంట. ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు చేసేయచ్చు. యా ప్లీజ్. ఓకే, అలాగే చిలిపి దొంగతనం ఎప్పుడైనా చేశారా? యా. ఏంటి? నేను చేయలేదు, మళ్ళీ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద గ్రూప్. Okay. నాకు అంత ధైర్యం ఉండేది కాదు. ఎవరా గ్రూప్? ఎవరు? స్కూల్ టైంలో అమ్మాయిలందరూ, ఆ టైంలో ఆటోగ్రాఫ్ స్లామ్ బుక్స్ అనేది బాగా ఫేమస్ ఉండేది. అంటే ఎవరి దగ్గర ఎంత మంచి స్లామ్ బుక్, ఆటోగ్రాఫ్ బుక్ ఉందని చెప్పి చూసేవాళ్ళం. సో ఒక ఆర్టిస్ట్ గ్యాలరీలో వెళ్ళి తను ఆల్మోస్ట్ ఒక ఇంత సైజ్ స్లామ్ బుక్ తీసేసుకొని డ్రెస్ లోపల పెట్టేసుకొని వీ హ్యాడ్ టు కవర్ అండ్ వీ ర్యాన్ లిటరలీ. అండ్ ఆ ఓనర్కి నెక్స్ట్ టైం వెన్ వీ విజిటెడ్ హీ అండర్స్టూడ్ దట్ ఇట్ వాజ్ వీ హూ రాబ్డ్ ఇట్ అని. అప్పటి నుంచి వెళ్ళడం మానేసాం అక్కడ. ఇంకెందుకు మళ్ళీ పట్టుకున్నాడంటే కష్టం అని. అంతే ఆబ్వియస్లీ. ఓకే, కాలేజ్లో కానీ స్కూల్లో ర్యాగింగ్ అంత ఉండకపోవచ్చు కానీ కాలేజ్లో ఎవరైనా ర్యాక్ చేశారా? నేను ర్యాక్ చేసే టైప్ కాదు. ఎవరు ర్యాక్ కూడా చేయలేదా? మిమ్మల్ని కూడా ఎవరు చేయలేదు? అసలు ర్యాగింగ్ మీద ఒపీనియన్ ఏంటి? For fun it is fine, until a limit it is fine. They shouldn't be crossing the limit. టీచర్స్ని వెడిపించాలండి? I was a very good student అండి. I was a favorite of all the teachers. చెప్పాలంటే చెప్పారు కదా 60 to 70%. 70 to 80. 70 to 80. ఓకే, మనం చాలా దూరంగా ఉండాలి. 70 to 80 అంటే. సో ఫ్రెండ్స్ని ఏడిపించిన సంఘటనలు ఏమన్నా గుర్తున్నాయా? అగైన్ వెరీ ఇంట్రోవర్ట్ పర్సన్. సో అలాంటి లెక్క, ఐ మీన్ దట్స్ నాట్ పార్ట్ ఆఫ్ మై క్యారెక్టరిస్టిక్. బట్ దీస్ డేస్ ఈ మధ్య బాగా ఏడిపిస్తున్నాను. అంటే సటైర్లు వేయడం అవన్నీ బాగా. ఈ మధ్య చెప్పండి పర్టికులర్గా ఏంటి? ఇట్ ఆల్ డిపెండ్స్ సిచ్యువేషన్ మీద. ఏదైనా వస్తే ఎక్కిరి చేయడం అంతే. మాటకి రివర్స్ మాట వేయడం, పంచలేయడం. ఆ పంచలేయడం అనేది నాకు తెలిసి ప్రయాణం మూవీతోనే. ఆ మూవీలో మొత్తం పంచులు వేసి జనాల్ని నవ్వించాను. అలవాటైపోయిందంటారు. అలా ఒక ఫ్లోలో వచ్చేసారు మన అప్పది కదా. మీకు లవ్ చేయాలనిపించే మగాడు ఎవరైనా ఎదురయ్యాడండి? ఐ థింక్ ఐ స్టిల్ డిడ్ంట్ మీట్ ద రైట్ పర్సన్. ఎవరినైనా చూసినప్పుడు ఆ అబ్బాయి బాగున్నాడు అవన్నీ ఆబ్వియస్ గా అనిపిస్తుంది. ఐ మీన్ యూ లైక్ డిఫరెంట్ క్వాలిటీస్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. ఇట్ డజంట్ మీన్ ఇట్ ఇస్ లవ్. ఓకే, యునో ఐ థింక్ ఐ హావ్ నాట్ కమ్ అక్రాస్ ద రైట్ పర్సన్ టు థింక్ ఫర్ అ హోల్ లైఫ్. అలాంటిది ఏం లేదు, నాట్ యెట్. అసలు ఎప్పుడు అనిపించలేదా పలానా అబ్బాయి అయితే ఓకే బాగుంటుంది? నేను యాక్చువల్లీ లిస్ట్ రాద్దామని చాలా రోజు వెయిటింగ్. నాకు ఈ క్వాలిటీస్ కావాలి, నాకు కావాల్సిన అబ్బాయిలో. మరి ఆ క్వాలిటీస్ ఏంటో చెప్పండి. అనుకుంటున్నా కానీ కూర్చోట్లేదు దాని మీద, బికాస్ మై ప్రయారిటీ ఇస్ నాట్ దట్. ఇప్పుడు కూర్చొని మేము వెయిట్ చేస్తాం. సో చెప్పారనుకో ఎవరెవరిలో ఏమేమి ఉన్నాయని వెతుక్కుంటారు వాళ్ళు. For me appearance will never matter. For me it's I think a genuine heart will definitely matter. And someone who can you know humorous గా ఉండి make me laugh all the time, just keep the environment lively all the time. అలాంటి ఒక హ్యూమరస్ ఉన్న మెంటాలిటీ, one of the mentality. ఓకే, అలాగే ఫేస్బుక్, వాట్సాప్ లో ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? అంటే కొత్తగా అలా. I mean on work base I keep getting introduced to many people. In fact most of my ads related photo shoots avanni I get through Facebook only, so I have to keep in touch with them. అంటే ఈ ఫేస్బుక్ లో వాట్సాప్ లో వీటన్నిటిలో బెస్ట్ ఫ్రెండ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా కాంటాక్ట్ అయ్యి ఉన్నారు. ఒక ఇద్దరు ముగ్గురు. బెస్ట్ ఫ్రెండ్ అని కాదు, గుడ్ ఫ్రెండ్స్. వాటి మీద మీ ఒపీనియన్, ఈ ఫేస్బుక్, వాట్సాప్లు వాటన్నిటి మీద? యాక్చువల్లీ నేను చాలా టైం తీసుకుంటాను ఒకళ్ళ మీద నమ్మకం పెట్టుకోవాలి అనేది. సో ఐ టేక్ మై రియల్ స్వీట్ టైమ్. సో టిల్ అ పాయింట్ ఫేస్బుక్లోనే చాటింగ్ చేసి ఓన్లీ వెన్ ఐఎమ్ లైక్ ష్యూర్ ఓకే ఈ పర్సన్తో నాకు ర్యాపో సెట్ అవుతుంది, ఒక ఫ్రెండ్షిప్ లెవెల్ బాగా సెట్ అవుతుంది అంటే దెన్ ఐ ఎక్స్చేంజ్ నంబర్స్, దెన్ వీ స్టే ఇన్ టచ్ ఆన్ అండ్ ఆఫ్ ఏదైనా ఉంటాయి. మీ ఫస్ట్ క్రష్? See, that's what I'm saying. I'm not అంటే లుక్ వైజ్ వెళ్ళే టైప్ కాదు నేను. సో క్రష్ అనేది నాకు అగైన్ పర్సనాలిటీ, ద వే దే స్పీక్, ద మెంటాలిటీ. పేరు అది కొంచెం చెప్పేస్తే గుర్తు మేము తెలుసుకుంటాం. ఫస్ట్ క్రష్ కానీ, లాస్ట్ క్రష్ కానీ, మిడిల్ క్రష్. అమ్మో, ఎవరి పేరు గుర్తు రావట్లేదండి సీరియస్లీ. అంతగా క్రష్ అయినంత సీన్ లేదు నాకు, అంతగా ఇంప్రెస్ చేయలేదు ఎవరు. మమ్మల్ని క్రష్ చేసేయకండి, చెప్పండి ఏదో ఒకటి. నిజంగా ఎవరు అంత ఇంప్రెస్ చేయలేదు. ఓకే, అసలు చేయలేదు. ఫస్ట్ క్రష్ ఉంటుందండి, వాళ్ళు ఇంప్రెస్ చేసిన స్కూల్ టైంలో అయి ఉంటుంది అంతే. మిస్టర్ ఎక్స్. సో స్టూడెంట్సే కదా, లెక్చరర్స్ కూడా ఏమైనా? లెక్చర్ కూడా ఉండే యాక్చువల్లీ. ఎవరు? నేను చెప్పను. డిగ్రీ? నో స్కూల్ ఓన్లీ. పోనీ ఏ సబ్జెక్ట్ లెక్చరర్? మా ఫ్రెండ్స్ కి తెలిసిపోతే. మీ ఫ్రెండ్స్ కి ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఎవరు క్రష్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా లవ్ చేస్తున్నారో లేదా? ఫిజిక్స్ లెక్చరర్. ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. ఫిజిక్స్ అయినా
విన్నారు కదండి, ఫిజిక్స్ లెక్చరర్ గారు విన్నారు. ఆయన వినుంటే అబ్బా ఎందుకు మిస్ చేసుకున్నా, అసలు ముందెందుకు ఒకవేళ పెళ్ళి అయిపోయింటే అసలు ఎందుకు పెళ్ళి అయిపోయిందా అనిపిస్తుంది. అలాగే మళ్ళీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటున్నారు? సపోజ్ త్రిష, అనుష్క, హన్సిక, ఇలియానా. I like Trisha personally. Trisha. Because I worked with her also. And I like her as an actress too. ఓకే, ఎప్పుడైనా సిగరెట్ కానీ మందు కానీ టచ్ చేశారా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? టచ్ చేయలేదా? ప్రామిస్ చేశారు. But for the movie that I'm doing right now, I had to. Okay. For the character. క్యారెక్టర్లో అప్పుడు ఎలా అనిపించింది? It was difficult, but I think again I told you I like taking challenges, so I made it look real. దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు? ఒక సెంటెన్స్లో చెప్పండి. I want to see myself perfectly fit from all the angles. ఎప్పుడు అదే ధ్యాస. ఓకే, being a girl, I think that's the biggest thing. Yes. Everyone wants it. Exactly. So next, మీ ఫేస్బుక్ పాస్వర్డ్. Oh my god. చెప్పాలి. Let me change first. చెప్పి చేంజ్ చేసుకోండి. ఎందుకండి లాగిన్ చేసి ఏం చేస్తారు? ఏం చేయండి? మమ్మీయా? No. Actually, it's my name with my date of birth. Okay. మీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27. That's it. No, that's it. మీ ఏజ్ చెప్పండి పోనీ. No, this shouldn't be in this round, this question. I'm not going to answer. ప్రామిస్ చేశారు కదండి. లేదండి, ఈ క్వశ్చన్ లేదండి. మీ క్వశ్చన్ షీట్ లో చూడండి. లేదు, డెఫినెట్లీ లేదు. ఇక్కడ ఉందండి. అమ్మాయిల ఏజ్, ఫస్ట్ నుంచి అబ్బాయిల సాలరీ అడగొద్దు. అడగొద్దంటారా? మరి ఇక్కడ ఉందండి. ప్రామిస్ చేశారు. లేదండి, ప్రామిస్ నిజంగా చూపియండి. ఉంది ఫస్ట్ నుంచి ఫోర్త్ క్వశ్చన్. షో మీ, దెన్ ఐ విల్ ట్రస్ట్ యు. మీకు షో అయిపోయాక ఇక్కడ చూపిస్తాను. No, I don't trust you. సరే ఫైన్. సో ఇప్పుడు ఈ రౌండ్ జనరల్ నాలెడ్జ్ రౌండ్. సో మీ ఐక్యూ ఏ విధంగా ఉందో తెలిసిపోద్ది ఇప్పుడు. సో నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎస్. ఏపీ క్యాపిటల్? హైదరాబాద్. కొత్తగా పెట్టారండి. స్టేట్ డివైడ్ అయింది తెలుసు కదా మనకి. హైదరాబాదే కదా? కాదా? అంటే మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మీరు అన్నట్టు హైదరాబాద్ ఉండేది. స్టేట్ డివైడ్ అయ్యాక అక్కడ క్యాపిటల్ ఉంటుంది కదా. ఓకే, ఆప్షన్స్: విజయవాడ, అమరావతి, గుంటూరు, హైదరాబాద్. అమరావతి. మరి అది మనం ఫోన్ ని తెగ వాడేస్తుంటాం. ఫోన్ ఎవరు కనుక్కున్నారు? యు మీన్ ద టెలిఫోన్? ఎస్, గ్రాహం బెల్. ఎగ్జాక్ట్లీ. వావ్, ఇది మాత్రం బాగా చదివారా స్కూల్లో? ఇలాంటి కొంచెం ఇదంటే ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి. యూనిసెఫ్ ఫుల్ ఫామ్ అడుగుతా. ఎస్, ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్. తర్వాత ICEF. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఓకే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ రాయమచ్చా? పాడాలా? చెప్పాలి. పాడండి. చిన్నప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్స్ కూడా నేర్చుకుంటాం కదా, దాంతో సహా చెప్పండి. Twinkle little star, how I wonder what you are, up above the world so high, like a diamond in the sky. అసలు టీన్ తెలుగులో ఏమంటారు? టీ. సంపత్తి. ఓకే, ఆప్షన్స్ ఏమంటారా? తేనీరు, పన్నీరు, తన్నీరు, కన్నీరు. తేనేరు అనుకుంటున్నా. మరి తేనేరు. ఎస్, ఎగ్జాక్ట్లీ. తేనీరు ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఫేస్బుక్ ని బాగా వాడుతుంటే నాకు తెలిసి ఈ ఆన్సర్ కూడా మీరు చెప్పేస్తారు. ఫేస్బుక్ ని ఎవరు కనిపెట్టారు? సంబర్గ్. ఆ రేంజ్ లో వాడేస్తున్నాం కదండి. సంబర్గ్. ఎస్, జుకర్బర్గ్. బాగా గుర్తున్నాయి అనుకుంటా. సార్ట్ ఆఫ్, నాట్ బాగా. ఓకే. చిరంజీవి 150 సినిమా నిర్మాత ఎవరు? రామ్ చరణ్. అంతే. మన జాతీయ పక్షి? పీకాక్. నేషనల్ బర్డ్? పీకాక్. ఎస్, రైట్, ఫైన్. సో నేషనల్ యానిమల్? టైగర్. రైట్. 2015 IPL లో ఎవరు గెలిచారు? ముంబై ఇండియన్స్. ఎస్. నెక్స్ట్ వరల్డ్ కప్ 2015 లో ఎవరు గెలిచారు? ఆస్ట్రేలియా. ఎగ్జాక్ట్లీ, వాళ్ళే గెలుస్తారు కదా ఇప్పుడు. ట్యాంక్ బండ్ లో బుద్ధుడు ఉన్నారు కదండి, దాన్ని ఎవరు ప్రతిష్ఠించారు ఫస్ట్? ఏ ముఖ్యమంత్రి? ఎన్టీఆర్. ఎస్. సో పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ ఏంటి?
జనసేన. ఎస్. మోహన్ బాబు గారు అసలు పేరు? కష్టం. మంచు భక్తవత్సలం నాయుడు. ఓకే, సంథింగ్ విత్ మంచు. ఇప్పుడు మీరు రవితేజతో యాక్ట్ చేశారు. ఆయన అసలు పేరేంటి? పిలిచారు, వచ్చాను, యాక్ట్ చేశాను. ఈ అసలు పేరు కనుక్కోలేదండి. అదే సరే చెప్పేస్తున్నాను. భూపతి రాజు, రవిశంకర్ రాజు. బోత్ ద నేమ్స్ మొత్తం. ఓకే. భూపతి రాజు, రవిశంకర్ రాజు. ఓ, దట్స్ నైస్. ఇప్పుడు మేము ఒక పండు దగ్గరికి వస్తున్నాం. టమాటో. దాన్ని తెలుగులో ఏమంటారు? టమాటోని చెప్పేనా? రామములుగకాయ. రామములుగకాయ. సో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్లో అయితే తను మోస్ట్ కవర్ చేసేసిందంటే అన్నిటికీ ఆన్సర్ చెప్పింది. కొన్ని మాత్రం దేవుడా అనేటట్టు చెప్పింది. ఇప్పుడు మనం ర్యాపిడ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఈ ర్యాపిడ్ రౌండ్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, టప్ప చెప్పేసేయండి. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, మీకు బాగా నచ్చిన సినిమాలో ఒక డైలాగ్ చెప్పండి. ఒక సిచ్యువేషన్ ఉంటుంది వేర్ నా ఆపోజిట్ ఉన్న క్యారెక్టర్ ఇంత పెద్ద బర్గర్ క్యారీ చేసుకొని హీ కీప్ వాకింగ్. సో దెన్ ఐ టెల్ హిమ్, బర్గర్లో ఉన్నంత మీట్ లేదు వాడి బాడీలో, ఆ బర్గర్ వాడికి అవసరమా అని చెప్పేసి చెప్తాను. దట్స్ ద డైలాగ్. ఐ మీన్ అది సటైర్గా పంచ్ పడుతుంది. దట్స్ ద థింగ్. ఓకే. అలాగే మీకు నచ్చిన హీరో ఎవరు? హీరో మహేష్ మూవీ, ఆ మూవీలో ఏదో ఒక డైలాగ్ ని ఒకటి చెప్పేసాను. కష్టం. చిన్న పిల్లలు కూడా చెప్పారు. I cannot imitate. ఇమిటేట్ కాకపోయినా చెయ్యాలి మీరు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు. మీకు నచ్చిన వారిని ఎవరినైనా మిమిక్రీ చేయండి. హిందీ డైలాగ్ ఏక్ విల్ల నుంచి శ్రద్ధ కపూర్ ఉంటుంది. సో ఇట్స్ లైక్, ముझे पता है तुम क्या हो, एंग्री बर्ड, तुम पे गेम बनी है, हाँ అంటది. ఓకే. సో సూపర్. సో ఫైన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, మీ దృష్టిలో నెంబర్ 1 హీరో ఎవరు? అల్లు అర్జున్. ఎస్. బన్నీ జూలైలో యాక్ట్ చేశానన్నా? నో, హీఈస్ ఆల్ రౌండర్ డెఫినెట్లీ. మీ దృష్టిలో నెంబర్ 1 హీరోయిన్ ఎవరు? అనుష్క. ఓకే. ఎందుకని? Again, I find her overall, she can do any kind of role. She suits anything and she plays it off with ease. Mr. Hot Hero. Right now, after Bahubali, definitely Rana. Mr. Cool Hero. I think Mahesh Babu is cool. Yeah. Tollywood lo creative director evaru? Rajmouli garu. Yeah. Tollywood lo most commercial director? Srinu Vaitla gara? Yeah. Okay. Meeku nachina politician? Modi. Okay. State lo cheppandi. Chandrababu, I think he did a lot initially for Hyderabad. Chandrababu Naidu garu. Meeku inspiration personality evaru? My mother. So final ga audience ki em cheptaru? ఇన్ని రోజులు చాలా వెల్కమింగ్ హార్ట్తో నన్ను సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. నౌ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్ అండ్ ఐ నీడ్ అ బిగ్గర్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ గైస్. సో కీప్ ఎంకరేజింగ్ ఆల్ ద న్యూ ఆర్టిస్ట్, న్యూ టాలెంట్ అండ్ వీల్ గివ్ అవర్ బెస్ట్. రైట్. సో కల్పిక, ఇప్పుడు చేసిన మీరు మూవీస్ మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేసారు. అవన్నీ కూడా మీ డ్రీమ్ సక్సెస్ఫుల్గా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద స్టూడియో. ఇది వాళ్ళ కాఫీస్ అండ్ మూవీస్. నెక్స్ట్ వీక్ మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.